పాలకోవా చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ స్వీట్ షాప్‌లో పాలకోవా ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఇక్కడ నేను 1 ½ లీటర్ గేదె పాలు తీసుకున్నానండి. ఏదైనా ఒక మందపాటి గిన్నె తీసుకుని పాలు హై ఫ్లేమ్‌లో ఉంచి ఈ పాలుని పోసి మరగనివ్వాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. పాలు ఎంత లో ఫ్లేమ్‌లో పెట్టి మరగనిస్తే కోవా అంత మంచిగా వస్తుంది. రంగు కూడా బాగుంటుందండి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అడుగు అంటుకుపోకుండా ఉంటుంది. అంచుకి ఉన్న మీగడను తీసుకుంటూ కలపాలి. గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చండి. కానీ కంపల్సరీగా ఫుల్ క్రీమ్ ఉన్న పాలే తీసుకోండి. నాకు ఈ పాలన్నీ మరిగి కోవా తయారవడానికి చాలా టైం తీసుకుందండి. ఒకవేళ మీకు అంత టైం లేదు, త్వరగా అయిపోవాలి అంటే చిన్న టిప్ చెప్తానండి. ఇక్కడ మనం 1 ½ లీటర్ పాలు తీసుకున్నాం కదా, దాంట్లో హాఫ్ క్వాంటిటీ అయినా మిల్క్ పౌడర్ తీసుకోండి. మిల్క్ పౌడర్ తీసుకుని కొంచెం పాలల్లో మిక్స్ చేసి ఇలా మరుగుతున్న పాలల్లో మీరు యాడ్ చేశారనుకోండి, మనకి త్వరగా కంప్లీట్ అయిపోతుంది. కండెన్సర్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ వీటిని యాడ్ చేస్తే కోవా అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. త్వరగా కంప్లీట్ అయిపోతుంది. నాకు ఈ విషయం ఫస్ట్ తెలియక నేను ఈ పాలునే మరగబెడుతూ ఉండడంతో అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం చాలా టైం తీసుకుందండి. పాలు చూసారు కదా, తగ్గుతూ వస్తాయండి. ఇక్కడ 3 వంతులు తగ్గే వరకు ఇలా కదుపుతూ ఉండాలి. పాలు బాగా చిక్కబడిన తర్వాత దగ్గరికి వస్తాయి. ఇప్పుడు 1 లీటర్ పాలుకి 200 గ్రామ్స్ పంచదార తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 ½ లీటర్ పాలుకు గాను 300 గ్రామ్స్ పంచదార వేసుకున్నానండి. పంచదార వేసిన తర్వాత పాలు మళ్ళీ కొద్దిగా పలచనవుతాయి. ఇలా సిమ్లోనే కలుపుకుంటూ అంచుల వెంటున్న మీగడను తీసుకుంటూ ఉండాలండి. ఇంకోటి ఏమిటంటే, నేను ఇలాగా పొడవుగా ఉన్న గిన్నెను తీసుకున్నాను కదండి. కాదు, మనకి ప్లేట్ లాగా వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెను తీసుకోండి. అంటే మనకి పళ్ళాలు వస్తాయి కదా, పెద్ద సైజు ఇత్తడి పళ్ళాలలాగా వస్తాయి కదండి. అలా వెడల్పుగా ఉన్న గిన్నెలు తీసుకుంటే అవి త్వరగా బాయిల్ అవుతాయి. ఇది కూడా నేను చేసిన మిస్టేకేనండి. కొద్దిసేపటికి పాలు కలర్ చేంజ్ అవుతూ మళ్ళీ చిక్కగా అవుతాయండి. ఇలా ఓపికగా కదుపుతూ ఉండడం వల్ల కోవా అనేది సాఫ్ట్గా వస్తుందండి. రవ్వ రవ్వ కింద అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కోవాని చిన్న ప్లేట్లో వేసుకుని రౌండ్ బాల్లా చేసుకుంటే మనకి బాల్ వచ్చింది అంటే కోవా తయారైపోయినట్టేనండి. అలాగే పాకం ఎక్కువసేపు కూడా మరగనివ్వకూడదు. ఎందుకంటే కోవా పొడి పొడిగా అవుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కదుపుతూ ఉండాలండి. అప్పుడు అడుగు అంటుకుపోకుండా ఉంటుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అవుతుందండి. కానీ ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి. ఓపికగా చేసుకోవాలి. అప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని రౌండ్ బాల్లా తీసుకుని ఇలా ఇలా 2 వేళ్ళతో ప్రెస్ చేస్తే మనకి కోవా రెడీ అయిపోతుందండి. వీటిని మనం నెయ్యి రాసిన ప్లేట్లోనే ఉంచుకోవాలి. ఆరిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతాయండి. 1 లీటర్ పాలకి చాలా కోవా బిళ్ళలు తయారవుతాయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.